అందరికీ నమస్తే అండి. ఈ రోజు ఈ వీడియో మనం ఒక 3 BHK ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. అండ్ లొకేషన్ అండ్ మెజర్మెంట్స్ మిగతా ఫర్దర్ డీటెయిల్స్ కోసం దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. విజయవాడలో ఉన్నటువంటి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడతాయి. ఇక ఈ యొక్క ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ 3 BHK. మన ఎదురుగా ఉన్నటువంటిది మొత్తం హాల్ అండి. అండ్ మనకి పూజ గది కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగింది ఈ యొక్క 3 BHK ఫ్లాట్ కి. ఇది వచ్చేసి మనకి 5th ఫ్లోర్ లో అయితే అవైలబుల్ ఉందండి. అండ్ మనకి ఇది పడమర ఫేసింగ్. అండ్ ఇంకా మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి టోటల్ ఏరియా వచ్చేసి 1725 అంటే 1725 టోటల్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక 1367 మనకి 1367 అనేది మనకి ప్లింత్ ఏరియాగా ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. కార్ పార్కింగ్ కోసం మనకి 100 SFT అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనమాట. అండ్ కామన్ ఏరియా చూసుకుంటే కనుక 258 కామన్ ఏరియా పరంగా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 80 గజాలు అంటే మనకి దగ్గర పావు తక్కువ 2 సెంట్ల వరకు మనకి అన్డివైడెడ్ షేర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. మనకి జస్ట్ 1 year ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అండి ఇది. ఇదంతా అపార్ట్మెంట్. కేవలం ఇది కన్స్ట్రక్షన్ జరిగి 1 సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇంకా లొకేషన్ చూసుకుంటే కనుక ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ పోరంకి సెంటర్ నుంచి మనకి మోస్ట్లీ ఒక 1.5 కూడా ఉండదు, ఒక 1.5 బిలోనే ఉంటుంది. మనకి పోరంకి సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ బిలో ఉంటుంది బందర్ రోడ్డుకి. సో ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి పోరంకి లొకేషన్లో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ రావడం జరిగింది. మనకి ఫైనల్లీ మనం కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ 59 లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి. నెగోసియేషన్ అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అండ్ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేయబడతాయి. సో అంటే మీరు కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి కాదు, మిగతా ఫర్దర్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పొచ్చు మాకు. అలాగే మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా సరే మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయవచ్చు మీ యొక్క ప్రాపర్టీని. సో మీకు ఇది కాకుండా వేరే ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ ఇండిపెండెంట్ హౌస్ అయినా, ల్యాండ్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మాకు తెలియజేయవచ్చు అదే నెంబర్కి కాల్ చేసి. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో ఎవరికైనా సరే విజయవాడ లొకేషన్లో ఎవరికైనా ప్రాపర్టీ పర్చేజ్ చేసే రిక్వైర్మెంట్ ఉంటే కనుక మన ఛానల్ కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.